లోపలికి అలౌట్ చేస్తారా అలౌట్ చేయరా అన్నది డైనమాలో ఉన్నా. లోపలికి వెళ్ళే దగ్గరికి వీడియో చూసి మరి పెట్టిస్తా వీడియో యూట్యూబ్లో. లోపలికి వచ్చేస్తున్నాము ఎంట్రీ. ఎంట్రీలో క్యూ లైన్ బాగుంది. సో ఈరోజు మేడారం జాతర అంటే చాలా వరల్డ్ ఫేమస్ జాతర అంటే మేడారం సమ్మక్క సారక్క జాతర. ఇప్పుడు వచ్చేది సమ్మక్క సారక్క జాతర. ఇప్పుడు వచ్చేది ఇది సారక్క, అక్కడ ఉన్నది సమ్మక్క, ఇంకొకటి సారక్క దగ్గర. క్రౌడ్ బాగుంది కదా, తక్కువే ఉండాలండి. తెలంగాణ వినిపించే గిరిజన గానం మాఘశుద్ధ పౌర్ణమి నాడు పండువెన్నెల వెలుగులో సమ్మక్క సారలమ్మల దర్శనం కోసం మేడారం దిక్కు కోట్లాది అడుగుల సవ్వడులో ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర మేడారం మన తెలంగాణ.
జంపన్న నది దాపున జాతర కొండా కోన నడి మధ్య నడవి బిడ్డ జాతర తెలంగాణ గడ్డ మీద మేడారం జాతర ఏకన్నేపల్లి జంగలిలో నమస్కారం దోస్తులు, నేను మళ్ళీ వచ్చేసిన బ్లాగ్ ఏంటో తెలుసు మీకు ఆల్రెడీ. సో లోపలికి వచ్చిన తర్వాత రాజు వీళ్ళందరినీ దర్శనం చేసుకున్నా. పబ్లిక్ అయితే చాలా క్రౌడ్ ఉంది, దాని గురించి కూడా మాట్లాడుతున్నాం. కోవిడ్ రిస్ట్రిక్షన్స్ పాటిస్తూ అందరూ మాస్క్ పెట్టుకోవాలని కోరుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకటి దాని గురించి నేను తర్వాత చెప్పబోతున్నా. థ్యాంక్ యూ. సో దోస్తులు దర్శనం అయిపోయింది. సో రిటర్న్ వచ్చేసినాం మేము. ఇక్కడ మరి ఫుడ్ లంచ్ ఇట్లా అరేంజ్ చేస్తున్నాం. మళ్ళీ అమ్మవారి జాతర అంటే గట్టి ఉండాల్సిందే. ఇంకొకటి అప్పుడు చెప్పాలనుకున్నది ఇప్పుడు చెప్తున్నా. ఏంటి అంటే నా చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు, అంటే ఒక 15 to 18 years బ్యాక్ అప్పుడు ఏమైంది కదా అంటే నేను అప్పుడు చిన్న ఇక గౌరవం చేస్తున్నా ఇంట్లో. అంటే ఏం తెలవకుండా పిచ్చి పిచ్చి, అంటే అమ్మ వాళ్ళ దగ్గర చిన్నాను కదా, అట్లా మారం చేసుకుంటా రోడ్డు మీద వెళ్తున్నాం ఆ జాతరలో. అప్పుడే చాలా రష్ ఉండే. అయితే ఏమైంది కదా అంటే ఇట్లా ఆ రష్లనే ఒక ఆవు, చాలా పెద్ద ఆవు, అదేం చేసింది ఆ జనాలల్లో ఆ ఆవు అనేది భయపడుతుంది. భయపడిపోయి ఇట్లా స్ట్రైట్గా పోయి అందరి మీదకి ఎగురేసుకుంటుంది. నేను మారం చేసుకుంటా రోడ్డు మీకు ఎక్కేసరికి అది నా మీద నుంచి ఇట్లా వచ్చేసింది. ఇట్లా నా మీదకి ఇట్లా గుద్దేది. అప్పుడే పోయేటోళ్ళు ఇట్లా గుద్ది ఇట్లా నా వెనక పైనుంచి నా వెనకాల గుద్దింది. వాడు స్పాట్ డెడ్ అయిపోయింది. అప్పుడు అనుకున్నా ఇక మా వాళ్ళు అనుకున్నారు అప్పుడు అమ్మవారి జాతర అంటే బాగా ఉంటారని చెప్పి. అప్పటి నుంచి ఇక చాలా ఇయర్స్ బ్యాక్ నుంచి మేము వస్తున్నాం. జాతర అంటే మా ఊరికి దగ్గరలో ఉంటాయి కాబట్టి ఎట్లా బండి మీద అది వస్తూనే ఉంటాం. అట్లా అని చెప్పేసి మంచి జరుగుతుంది. నేను ఎప్పుడు కూడా అమ్మవారిని నా దైవంగా భావిస్తాను. సో మీరు కూడా వచ్చి మీ కష్టాలు ఏమైనా ఉంటే చెప్పుకోవచ్చు. అది నమ్మకం మీదే మీరు రావాలి. సో థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయి ఇక్కడికి వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.